అప్పటి వాళ్ళ ఎమ్మెల్యేలు అదేవిధంగా వారితో పాటుగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు పెద్దలు పిసిసి అధ్యక్షులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులు, వారితో పాటుగా మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రుల పైన ఫోన్ ట్యాపింగ్ చేసి రాజకీయంగా అదేవిధంగా వ్యక్తిగతంగా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టినటువంటి ఘనత గత ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారికి దక్కింది. మరి మీరందరికీ తెలిసిన విషయమే, ప్రభాకర్ రావు గారు, రాధాకిషన్ రావు గారు, ప్రణీత్ రావు గారు, చాలా మంది దీంట్లో పోలీసు డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఈ సిట్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇల్లీగల్ గా ఈ ఫోన్ ట్యాపింగ్ ను చేసి అందరిని ఇబ్బందులు పెట్టారు. దాంట్లో నేను ఒక బాధితున్నే. నేను వారు ఫోన్ ట్యాపింగ్ చేసినప్పుడు ఎక్స్ఎమ్మెల్యేను, జిల్లా అధ్యక్షుడిని, రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తిని. మరి నా ఫోన్ కూడా ట్యాపింగ్ చేయడం జరిగింది. దీనికి ప్రధానమైనటువంటి కారకులు ఎవరంటే ఇప్పుడు ఎక్స్ఎమ్మెల్యే, అప్పటి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు. నేను మొన్న మాట్లాడేటప్పుడు కూడా చెప్పాను, ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది మరి ప్రణీత్ రావు గారు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో వారి స్టేట్మెంట్లోనే నా పేరు ఉంది. నాతో పాటుగా కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు చాలా మంది పేర్లు ఉన్నాయి. అంటే ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. ఇది జనరల్గా ఫోన్ ట్యాపింగ్ అనేది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కు వాడేటువంటి ప్రక్రియ. ఇది ఈ బార్డర్ టెర్రరిజానికి సంబంధించో లేకపోతే నక్సలిజానికి సంబంధించో లేకపోతే పెద్ద డెకాయిటీకి సంబంధించో ఇటువంటి వాళ్ళకు ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళు ఏం మాట్లాడుకుంటా ఉన్నారు, వాళ్ళ లొకేషన్ ఏమిటి తెలుసుకునేటువంటి ప్రక్రియను యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కు వాడే ప్రక్రియను సోషల్ ఎలిమెంట్ కు వాడారు. ఇది ఈ రాజ్యాంగంలో ఈ ఫండమెంటల్ రైట్, ఏ వ్యక్తికి కానీ తనకున్న హక్కులను కాలరాచేటువంటి హక్కు ఎవరికి లేదు. మరి మునుపెన్నడు లేని విధంగా ప్రపంచంలోనే ఎవరు చేయని విధంగా ఒక వ్యవస్థను స్థాపించి దీనికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చి అన్ని రకాలుగా దీన్ని వాడి, ఇది వాడింది ఎవరు? ప్రభుత్వం. అంటే బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉంటూ ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కాపాడాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ ద్వారా అందరినీ బ్లాక్మెయిల్ చేశారు. ఒక రాజకీయ నాయకులనే కాకుండా బిజినెస్ మ్యాన్లను, రకరకాల సినిమా యాక్టర్లను, బిజినెస్ మ్యాన్లను, వాటినాటి అందరినీ బ్లాక్మెయిల్ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్యను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరి ఇప్పుడే నేను ఇక్కడ మన డీజీపీ గారికి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తెలంగాణ స్టేట్, ఇప్పుడే ఎవరి మీద ఇచ్చారని కంప్లైంట్ అంటే మాజీ ఎమ్మెల్యే వారి సూచన మేరకు వారి ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టే ఈ మాజీ ఎమ్మెల్యే ఇన్వాల్వ్మెంట్ తోటే నా ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. ఇది డీజీపీ అదేవిధంగా కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ సిటీ వారు కూడా ఇవ్వడం జరిగింది. దీనిపైన ఇంతటితో ఆగం. కంపల్సరీ చట్టరీత్యా లీగల్ గా కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. మరి త్వరలోనే ముఖ్యమంత్రి గారు కూడా ఒక దీనిపైన చర్య తీసుకోవాలని త్వరలోనే ఈ పిటిషన్ ఇవ్వబోతా ఉన్నాం. కాబట్టి ఇటువంటి దోషులను మా డిమాండ్ ఏమిటంటే గతంలో ఎవరైతే అధికారులు కానీ గతంలో ఉన్న మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఎవరన్నా ఉన్నది చట్టానికి అందరూ అతిథులే, ఎవరు కూడా దీన్ని తప్పించుకోవడానికి లేదు, అందరు సమానమే. కాబట్టి ట్యాపింగ్ చేసిన పెద్దలు ఎవరైనా వారిపైన డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ చేసి వారి మీద చట్టరీత్యా చర్య తీసుకోవాలని డిమాండ్ చేయడం కోసమే ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఈ ప్రెస్ మీట్ కూడా ప్రజలకు తెలవాలి. గత ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేసిందని గొప్పలు చెప్పుకున్నటువంటి గత ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంటే
పోలీస్ డిపార్ట్మెంట్ కు ఇన్ని అంగులు ఆర్భాటాలు కల్పించి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళకి ఇష్టం లేకపోయినా మేము చెప్తున్నా మీరు వినాలి, మా మాట వినకపోతే మీరు పోస్టులో ఉండరు అని బలవంతంగా ఒత్తిడి తీసుకొచ్చి ప్రెషర్ తీసుకొచ్చి వాళ్ళతో పనిచేయించినటువంటి వాళ్లకు ముందు ముద్దాయిలు గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ వాళ్ళు తప్పకుండా దీన్ని ట్రీట్ చేయాల్సిందే.